హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూసగా ఉండే నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నా. ముందుగా ఎన్ని రకాలుగా మీగడను మనం కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పాలను మరగబెట్టి చల్లార్చిన తర్వాత వచ్చే మీగడను తీసుకోవచ్చు. చూడండి, నాకు 1/2 లీటర్ పాలలోంచి ఇంత మీగడ అనేది వచ్చింది. పాలు మరగబెట్టిన తర్వాత తీసుకున్నాం కదండి మీగడ. అలాగే పాల ప్యాకెట్లో ఉన్న మీగడను కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, ఈ మీగడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మీగడేనండి. ఈ మీగడను నీట్గా తీసేసుకోవాలి గిన్నెలో. ఈ విధంగా కూడా మీగడను మనం కలెక్ట్ చేసుకోవచ్చు. పాల కవర్ నుంచి ఈ విధంగా నేను మీగడను తీసుకున్నాను. మనం పాలు తాగే ముందు పాలను వడకట్టుకుంటాం కదా, ఆ మీగడను కూడా మనము ఉంచుకోవచ్చు. ఇలా సుమారుగా 15 రోజుల పాటు మీగడను కలెక్ట్ చేశాను. ఇలా రోజు తీసుకున్న మీగడను ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనము ఎప్పుడు నెయ్యి తయారు చేసుకోవాలనుకుంటున్నామో అదే రోజు ఫ్రిడ్జ్లోంచి ఈ మీగడను తీసి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ మీగడను వేసి 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మీగడను ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో తీసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్తో 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే పాలు వెన్న సపరేట్ అవుతాయి. దీంట్లో ఒక టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉంటే పాలు వెన్న సపరేట్ అయిపోయింది. పాలు వెన్న సపరేట్ అయిపోయి చూడండి ఎంత బాగుందో వెన్న. ఈ మీగడలో ఇంకో కొంచెం నీళ్ళు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కోకపోతే చిన్న స్మెల్ వస్తుంది. 15 డేస్ ఫ్రిడ్జ్లో అలా ఉంచాం కదా, అందుకని శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి వెన్న ముద్ద ఎంత బాగుందో. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఈ వెన్న ముద్దను వేసుకోవాలి. చూడండి వెన్న ముద్ద ఎంత చక్కగా కరిగిపోతుందో. ఇలాగ ముద్ద అంతా కూడా కరిగిపోతుంది. వెన్న ముద్ద అంతా కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాలలో మనకు నెయ్యి రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ పైన ఉన్న నురగ లాంటిదంతా కూడా కరిగిపోవాలి. అడుగున ఉన్న ఈ మీగడ అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము నెయ్యిని మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటేనే బాగుంటుందండి. నెయ్యి కమ్మగా ఉంటుంది. నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులో వడకట్టుకొని పెట్టుకుందాము. పావు లీటర్ నెయ్యి వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ నెయ్యిని ఒక గాజు సీసాలో పోసి చూద్దాం. పావు లీటరు గాజు సీసాని తీసుకున్నాను. కరెక్ట్గా పావు లీటర్ వచ్చింది. నెయ్యి చల్లార్చిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇంతకుముందు గేదె పాలతో నెయ్యిని తయారు చేశాను. ఇది గేదె పాలు కాబట్టి నెయ్యి తెల్లగా కనిపిస్తుంది. గేదె పాలతో 1 లీటర్ నెయ్యిని తయారు చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.